కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీప అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరించడంతో భయాందోళనకు గురవుతున్నారు గిరిజనులు. గత 2 రోజులుగా నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుగూడెంలో పెద్ద పులి అలజడి రేపుతోంది. గూడెంలో లేగదూడలను, పశువులను తినేస్తూ ఉండడంతో ఆందోళనకు గురవుతున్నారు గూడెం వాసులు. గిరిజనుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. నల్లమల చెంచుగూడెంలో పులి అలజడిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెంచుగూడెంలో పులి కలకలంపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ భోగి. నల్లమల అంటే అటవీ ప్రాంతంలో అంటే ఆత్మకూరుకి సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో అంటే జనారణ్యంలోకి పెద్ద పులి దాదాపు 2 రోజులుగా అక్కడికి సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. ఆత్మకూరు సమీపంలో ఉన్న నాగలూటి గూడెంలో మొన్న రాత్రి అంకన్న అనే ఇంటి వద్దకు పెద్ద పులి వచ్చింది. అక్కడ ఆయన ఇంటి ముందు ఉన్న పశువులను తినేందుకు పెద్ద పులి రావడంతో అక్కడే ఇంట్లో టీవీ చూస్తున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కేకలు వేయడం, చుట్టుపక్కల ప్రజలు కూడా రావడంతో పెద్ద పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతకు ముందు రోజే అంకన్నకే చెందిన మేకను ఆ పెద్ద పులి తిన్నది. మేకలు మేపేందుకు వెళ్ళిన సందర్భంలో ఒక మేకను పట్టుకొని అదే పెద్ద పులి తినింది. మరుసటి రోజే తన ఇంటికే పెద్ద పులి రావడంతో ఆ కుటుంబ సభ్యులు భయాందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత సమీప ప్రాంతాల్లోనే ఆ పెద్ద పులి సంచరిస్తుంది. సాధారణంగా నాగులూటి చెంచుగూడెం ప్రాంతంలో పెద్ద పులులు సంచరించే అవకాశం లేదు. డీప్ ఫారెస్ట్ లో మాత్రమే అవి తిరుగుతుంటాయి. అయితే ఒక్కసారిగా చెంచుగూడెంలోకి రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ అటవీ శాఖ సిబ్బందికి కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అక్కడ అంటే ఆత్మకూరు సమీపంలోని ఎస్ఎన్ తాండా, వెంకటాపురం సమీపంలో పెద్ద పులిని పట్టుకునేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 2 బోన్లు ఏర్పాటు చేశారు. ఫారెస్ట్ సిబ్బంది దాదాపు 100 మంది ఆ పులి కోసం ఉన్నారు. ప్రస్తుతం పులి అక్కడి సిబ్బంది ఉన్న ప్రాంతానికి సమీపంలోనే ఒక పొదల్లో పెద్ద పులి ప్రస్తుతం ఉంది. దీంతో దాన్ని పట్టుకునేందుకు ఫారెస్ట్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఫారెస్ట్ సిబ్బందిని అక్కడికి ప్రత్యేక బృందాన్ని అక్కడికి తీసుకొచ్చి దాన్ని ఎలాగైనా సరే అక్కడి నుంచి తరలించాలని ఫారెస్ట్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే అది ఇప్పటికీ 100 మంది ఫారెస్ట్ సిబ్బంది అక్కడే ఉన్నప్పటికీ అక్కడి నుంచి పులి వెళ్ళిపోవడంతో అది బహుశా వయసు మళ్ళీ ఉండొచ్చు, అందుకే అక్కడి నుంచి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉందేమో అని ఫారెస్ట్ సిబ్బంది చెబుతున్నారు. భోగి. ఓకే, థ్యాంక్ యూ.